అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమయ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును. మనము మేలు చేయటి అందు విసుకకయుందుము. మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఈరోజు నా చదవనటువంటి యొక్క వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు చివరిలో ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ వాక్యము బోధించేటువంటి వాళ్ళ పట్ల ఎలా ఉండాలనుకుంటే దాని గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అయితే కేవలము ఈ యొక్క చదివినటువంటి యొక్క వాక్య భాగంలో మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. అందులో వాక్యబోధ ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థమవుతుంది. దాని అర్థం ఇందులోనే ఉంది. అలాగే వాక్యం అనేటువంటిది, వాక్య బోధ అనేటువంటిది
విశ్వాస యొక్క జీవితంలోకి ఏ రకంగా ఉపయోగపడుతుందని దాని గురించి కూడా బైబిల్లో కూడా ఉంది. అది మాత్రం కాదు, కానీ వాక్య పరిచయం అంటే ఒక విశ్వాసకి అన్నిటికంటే ఎంత విలువైనటువంటిదో కూడా ఇదే వాక్య భాగం మనం చూస్తాం. ఈ చదివినటువంటి వాక్య భాగం అంటే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. మనం అవన్నీ మనం చూసుకొని సింపుల్గా మన గలతీ పత్రికను చూస్తున్నాం కాబట్టి క్లుప్తంగా ఇందులో ఉన్న కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ వాక్యం బోధించేటువంటి వారి పట్ల ఎలా వ్యవహరించాలి అంటే బేసిక్గా వాక్యం బోధించే వాళ్ళకి ఇవ్వడం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇలాంటి వాక్య భాగాలు వచ్చినప్పుడు బేసిక్ ఏంటంటే వాక్యం చెప్పేటువంటి వాళ్ళకి అంటే ముఖ్యంగా బహుశా అందరికీ ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ కొంతమందికి ఇలా వాక్యము బోధించేటువంటి వ్యక్తి పట్ల ఎలా వ్యవహరించాలి అన్న దాని గురించి, లేదంటే వాక్యము బోధించే వాళ్ళకి ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి, లేదా వాక్యం బోధించే వాళ్ళ యొక్క వాల్యూ ఏంటి, విలువేంటి అనేటువంటిది బైబిల్లో ఉన్నప్పుడు అది బోధించాల్సి వచ్చినప్పుడు అందరికీ కాకపోవచ్చేమో, కానీ కనీసం కొంతమందికి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే అది తమ గురించి తాము చెప్పుకుంటున్నారేమో అనేటువంటి ఒక భావన విశ్వాసంలో కలుగుతుందేమో అనేటువంటి ఒక రకమైన తలంపు నార్మల్గానే కొంతమంది బోధకులకి అనిపిస్తుంది. ఈవెన్ కొన్నిసార్లు నాకు కూడా ఇలాగ అనిపిస్తుంది. ఈవెన్ నాకనే కాదు, ఈవెన్ యాక్చువల్ చూసుకుంటే మార్టిన్ లూథర్ అంటాం. ఇప్పుడు చూడండి, లూథరన్ సంస్థ స్థాపించినటువంటి వ్యక్తి అంటే రోమన్ క్యాథలిక్లో ఉండి వాక్యాన్ని బోధించి సత్యాన్ని తెలుసుకొని ఆ రోమిల్ని వ్యతిరేకించి ఆ ఆర్సిఎం మిషనరీ వాళ్ళ సంస్థను వ్యతిరేకించి బయటకు వచ్చి సత్యం కొరకు నిలబడి ప్రాణాలు సైతం తెగించినటువంటి వ్యక్తి మార్టిన్ లూథర్ అండి ఆయన. ఇప్పుడు ఈరోజు చాలా వరకు మనము ఇప్పుడు ఈ బోధలన్నీ చాలా బోధలు మనం వింటున్నామంటే అవన్నీ కూడా ఆయన స్టార్ట్ చేశాడు. ఒకప్పుడు ఆర్సిఎంఎల్ ఏంటంటే ఏం బోధించాలంటే వాళ్ళు నిర్ణయించేవాళ్ళు. విశ్వాసాల చేతుల్లో బైబిల్ ఉండేది కాదు, వాళ్ళు ఏం బోధిస్తే అదే వాక్య బోధలాగా అందరూ నమ్మాల్సి ఉండేది. అలాంటి టైంలో మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే సత్యాన్ని తెలుసుకొని వారితో విభేదించి బయటికి వచ్చేసాడు. అలా సత్యాన్ని బట్టి బయటకు రావడం వల్ల ఆయన భౌతికంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన అలా బయటకు వచ్చి లూథరన్ సంస్థను ఆయన స్థాపించాడు. అయితే చూడండి, ఆయన స్థాపించినప్పుడు లూథరన్ సంస్థ చాలా బాగుంది. ఇప్పుడు చాలా విషయాల్లో అది రాజీ పడిపోయింది, కానీ ఒకప్పుడు ఆయన పేరు మీద లూథరన్ సంస్థ అంటే స్థాపించబడింది. ఒకప్పుడు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ సంస్థ చాలా బాగుండేది, వాక్య బోధ చాలా ఎక్కువగా ఉండేది, వాక్యాన్ని చాలా ఇంపార్టెన్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆ వ్యవస్థాపకుడు మార్టిన్ లూథర్ అంటే ఆయన. అలాంటి గొప్ప బోధకుడు కూడా ఈ వాక్యం బోధించినప్పుడు వచ్చేసరికి ఆయన కూడా ఏమన్నాడంటే ఇలాంటి విషయాలు బోధించాలంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఆయన కూడా అన్నాడట. ఎందుకనంటే ఇలాంటి బోధించినప్పుడు ఏంటి అంత గొప్ప పరిచయం చేసిన వ్యక్తి కూడా ఆయన అంటున్నాడు, ఆయన ఏమన్నాడంటేనంట ఇలాంటి విషయాలు బోధించేటప్పుడు ఈ వాక్యం బోధించేటప్పుడు నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంత ఈజీగా నేను దాన్ని బోధించాను. మిగిలిన విషయాలు మిగిలినటువంటి వాక్య భాగాలు బోధించినంత అధికారపూర్వకంగా అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినంత విధానంలో నేను ఎలాంటి వాక్యాలు ఎదురుపడినప్పుడు ఇలాంటి చెప్పాల్సి వచ్చినప్పుడు నేను అంత ఫ్రీగా అంత అధికారపూర్వకంగా చెప్పలేను అన్నాడు ఆయన కూడా. కారణం ఏంటంటే అంత గొప్ప సేవకుడైనా సరే, అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా సరే, ఇంకనూ ఏంటంటే విశ్వాసుల యొక్క మనసుల్లో అది తన స్వార్థం కోసం చెప్తున్నాడేమో అనేటువంటి ఒక భావన కలుగుతుందేమో అనేటువంటిది కొంతమంది బోధకులకు అది ఉంటుంది. కొంతమంది బహుశా అది పెద్దగా పట్టించుకోకపోవచ్చేమో, కానీ కొంతమంది ఖచ్చితంగా అది ఉంటుంది. ఎందుకు అలా భావన కలుగుతుంది అంటే ఇది బోధకుల గురించి ఉంది. ఈ బోధకులను గౌరవించాలంటే వేరే ఎవరన్నా చెప్పారనుకోండి బాగానే ఉంటుంది. ఇప్పుడు పాస్టర్ గారిని గౌరవించాలి అని ఒక విశ్వాస చెప్పాడు అనుకోండి బాగానే ఉంటుంది. కానీ పాస్టర్ గారు నిలబడి మీరు అందరూ నన్ను గౌరవించాలని అనుకోండి అది చాలా చీప్గా అనిపిస్తుంది. అంతే బేసిక్ కొంతమంది పాస్టర్ ఏం చేస్తారంటే అలాంటి చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మిగిలిన విషయాలు చెప్పినంత ఖచ్చితంగా తమ గురించి వాక్యాలు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్పలేరు. అందుకే ఈవెన్ పౌలు కూడా మనము వాక్య భాగం చదివాడు, ఈవెన్ పౌలు కూడా దాదాపుగా అలాగనే చెప్తాడు. పౌలు అంత గొప్ప సేవకుడు అయ్యి ఉండి ఆయన ఏంటో తనేంటో సంఘానికి అలా రుజువుపరుచుకున్నాడు. ఆయన ఎన్ని శ్రమలు పొందాడు విశ్వాసుల కొరకు, ఇవన్నీ కూడా ఆయన ఆల్రెడీ ఆయన సంఘం కొరకు ఎంతగా నిలబడతానంటే ఆల్రెడీ ప్రూవ్ అయిపోయినటువంటి ఒక విషయం. ఆయన కూడా చాలా సందర్భాల్లో ఇవ్వటం గురించి మాట్లాడేటప్పుడు నాకేదో అవసరం నేను ఇలాగునా చెప్పట్లేదు అని కూడా పౌలు అంటాడు. ఫిలిప్పీ పత్రికలో చూస్తే మనం అనిపించండి, ఎందుకని పౌలు అన్ని విషయాలు మాట్లాడేటప్పుడు జనరల్ చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. కానీ ఇవ్వటం దగ్గరికి వచ్చేసరికి లేదంటే సేవకులకి మంచి పదార్థాలు ఇవ్వడం గురించి వచ్చేసరికి పౌలు లాంటి కూడా బహుశా అనుకుంటే ఆయన కూడా బహుశా మైండ్ లేదు ఉందేమో, అందుకనే నాకేదో అవసరం ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు అంటాడు పౌలు. అది కూడా మనం చూసుకుంటాం. సరే చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఏం చెప్తారంటే ఇక్కడ వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలోనూ భాగం ఇయ్యవలను. సరే ఇక్కడ ఏమన్నాడంటే వాక్య బోధన వాక్యోపదేశము పొందేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే అంటే వాక్యంను వినేటువంటి వాళ్ళు ఎవరి ద్వారా అయితే వాక్యాన్ని వింటున్నారో ఆ వ్యక్తికి అంటే బోధించేటువంటి వ్యక్తికి తమ దగ్గర ఉన్నటువంటి మంచి పదార్థాలు అన్నింటిలో కూడా శ్రేష్టమైన తీసుకొచ్చి వాక్యం ఉపదేశించేటువంటి వాళ్ళకు ఇవ్వాలంటున్నాడు.
ఇప్పుడు చూడండి, ఎందుకు అలాగ ఇవ్వాలో కూడా మనం ఆలోచించాలి. అక్కడ స్పెసిఫిక్గా మాట్లాడుతూ పాస్టర్కి ఉన్న జనరల్గా ఏ రీజన్ లేకుండా చెప్పలేదు. అక్కడ వాక్యోపదేశకులు అన్నప్పుడు పాస్టర్ గారు అని ఒక పదవిలో ఉండేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు. వారు చేసేటువంటి పనిని బట్టి గుర్తింపుతో ఇక్కడ పౌలు సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. సేవకులు అనడం అనుకోండి, పాస్టర్ల గురించి చెప్తున్నాడు అనుకుంటాం. కానీ స్పెసిఫిక్గా పౌలు ఏం చెప్తాడంటే వాక్యోపదేశకులు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే వాక్యమును బోధించేటువంటి వారి గురించి మాట్లాడితే ఇక్కడ పనిని బట్టి వారింటో గుర్తించడం అంటున్నాడు. ఇక్కడ జస్ట్ పాస్టర్ కాబట్టి గౌరవించండి అని కాదు, ఫస్ట్ పాస్టర్ కాబట్టి పేరుని పెట్టినా గౌరవించాలి. కానీ స్పెసిఫిక్గా పౌలు మాట్లాడుతున్నప్పుడు జస్ట్ పైపైన ఏదో ఫార్మాలిటీ పాస్టర్ కాబట్టి మీరు గౌరవించాలండి అని ఎటువంటి రీజన్ లేకుండా ఎటువంటి లాజిక్ లేకుండా ఊరిని గౌరవించాలి అని చెప్పట్లేదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు చూడండి మనము కొన్నిటిని గౌరవిస్తాం జనరల్గానే, పెద్ద గౌరవం లోపల మనకు ఉండదు, కానీ గౌరవించాలి కాబట్టి గౌరవిస్తాం. ఉదాహరణకు జనగణమన పాడుతున్నాను అనుకోండి, మనకు దాని మీనింగ్ తెలియదు, దాని దేశభక్తి కూడా మనకు అంత ఎక్కువ లేకపోవచ్చు, కానీ జస్ట్ నిలబడతాం. మనం జనగణమన పాడినప్పుడు నిలబడతాం, కనీస గౌరవం మనం ఇస్తున్నాం. అది జస్ట్ ఫార్మాలిటీ మనకు అలవాటు అయిపోయినటువంటి ఒక కార్యం. అలా కొన్నిసార్లు ఏంటంటే మన చర్చిలోకి వచ్చినప్పుడు కూడా ఏంటంటే పాస్టర్లు గౌరవించాలన్నప్పుడు జస్ట్ ఫార్మాలిటీ గౌరవించాలేమో అనుకుంటాం. కానీ ఎందుకు గౌరవించాలంటే కూడా పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పాస్టర్స్ ఎందుకు గౌరవించాలి అంటే, ఎందుకు గౌరవించాలంటే వాక్యోపదేశం చేస్తున్నట్టు గౌరవించాలి. వాక్యోపదేశకులు అన్నాడు పౌలు ఇక్కడ స్పెసిఫిక్. అంటే అర్థం వారి పనిని బట్టి వారింటో చూడండి అంటున్నాడు. జస్ట్ పాస్టర్ కాబట్టి గౌరవించాలని కాదు, గుడ్డుగా గౌరవించాలని కాదు, వాక్యోపదేశకులు అంటే వాళ్ళు వాక్యాన్ని చెప్తారు కాబట్టి మీరేం చేయాలంటే మీరు వారిని గౌరవించేటట్టుగా మీరు చూసుకోవాలంటే ఎలాగంటే, మీరు గౌరవిస్తే ఏం చేయాలంటే మీరు బయటికి వెళ్ళి పని చేసుకుంటారు, మీరు మంచి పదార్థాలు, భౌతికమైన పదార్థాలు మీరు సంపాదించుకుంటారు. కాబట్టి కొంచెం మీరు ఏం చేయాలంటే మీరు భౌతికంగా మీ దగ్గర ఏదైతే ఉంటుందో అది మీరు ఆత్మ సంబంధంగా మీరు ఎవరి దగ్గర అయితే మీరు కొన్ని పొందుకుంటున్నారో ఆ వ్యక్తి దగ్గర తీసుకొచ్చి, భౌతికంగా మీరు సంపాదించుకున్నటువంటి తీసుకొచ్చి ఆత్మ సంబంధంగా మీ జీవితంలో కొన్నిటిని వెతుకుతున్నటువంటి వాళ్ళకి తీసుకొచ్చి మీరు ఇవ్వాలి అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు అలా చేయాలి అని అంటే అక్కడ బేసిక్గా పౌలు చాలా లోతైన విషయాలు చెప్తాడు. ఎందుకంటే విశ్వాసాలకి వాక్యం అనేటువంటిది అంత అవసరము. కాబట్టి పాస్టర్ గారిని బ్రతికించడం కోసం వాక్యోపదేశకులకు ఇవ్వాలి, మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని కాదు. బేసిక్గా పనిచేసే విధానం ఏంటంటే రెండు రకాలు చెప్పుకోవచ్చు. కొన్ని ఆత్మ సంబంధమైన పరిచయం ఒకటి, భౌతికమైనటువంటి పరిచయం ఒకటి. మీరు జాబులు చేస్తున్నారంటే అది కూడా అల్పమైనటువంటిది ఏం కాదు. నేను చూడండి ఆశీర్వాదం గురించి చెప్పినప్పుడు చెప్పని చూసారా, ఈవెన్ మనం ఏ ప్లేస్లో జాబ్ చేస్తున్నామో మనం అక్కడ మనం జాబ్ చేయడానికి కూడా దేవుడే నిర్ణయించి మనకు ఆ పొజిషన్ని, ఆ స్థాయిని, ఆ బాధ్యతని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకని మన ద్వారా ప్రపంచము లేదా అన్యులు లేదంటే మనం ఎవరి కింద పనిచేస్తున్నామో ఆ వ్యక్తికి మన ద్వారా మేలు కలగటానికి మనం పనిచేస్తున్నాం. అందుకని చూడండి, పని గురించి నేను చాలా విషయాలు చెప్పాను. పని అంటే దూటినేదో చేయాలి కాబట్టి పని దొంగల్లాగేదో పైన యజమానుడు చూస్తున్నప్పుడు పని చేసి చూడనప్పుడు మామూలుగా ఉండడం గురించి కాదు. క్రిస్టియన్ అన్నప్పుడు నువ్వే చిన్న పని చేసినా సరే చేసేది చాలా పర్ఫెక్ట్గా చేయాలి. నేను చెప్పేది జస్ట్ చర్చిలో దేవుని కోసం చేసేదే కాదు, బైబిల్లో కూడా పని గురించి కూడా చాలా విషయాలు బైబిలే చెప్తుంది. నేను చాలా సాధారణ కూడా చెప్పాను. పని చేసేటప్పుడు దేవుడు మనం హెచ్చింపజేయాలంటే కూడా మనం పని చేసేటప్పుడు నమ్మకంగా పని చేయమని బైబిల్ చెప్తుంది. అదేదో సంఘములు చేసేటువంటి పనుల విషయమే కాదు, ఈవెన్ బయట మనం చేసే పనుల్లో కూడా మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో అక్కడ కూడా నమ్మకంగా పనిచేయాలంట. ఇది నమ్మకంగా పనిచేసినప్పుడు దేవుడు వారిని హెచ్చింపజేస్తాడు. అందుకే బైబిల్ మీరు చూడండి, షడ్రక్, మేషక్, అబేద్నెగో కానీ, దానియేలు కానీ, యోసేపు కానీ వీళ్ళందరూ కూడా చాలా నమ్మకంగా పనిచేశారు. చాలా శ్రేష్టమైన రీతిలో వాళ్ళు పనిచేశారు. అందరికన్నా మంచి పేరు వాళ్ళు సంపాదించుకున్నారు. ఎందుకని వాళ్ళంత తెలివిగా ఉన్నారు, వాళ్ళంత బెటర్గా పనిచేశారు, రాజుకు అంతకు ఉపయోగపడ్డారు. కాబట్టి రాజు యొక్క దయను వాళ్ళు పొందుకున్నారు. అలాగే దేవుడు రాజుల ద్వారా తన ప్రజలను లేదంటే విశ్వాసాలని దేవుడు హెచ్చింపజేశాడు. సో ఇప్పుడేసో చూడండి, మనం భౌతికంగా ఏ పని చేసినా సరే అది అంత విలువైందేమి కాదన్నది వీల్లేదు. భౌతికంగా పనిచేసిన అది కూడా దేవుని యొక్క నిర్ణయమే. ఎలాగైతే దేవుడు ఆదాముకి నువ్వు సేద్యపరచుకో, కాచుకో అన్నాడు, అది కూడా దేవుడు ఇచ్చినటువంటి పని, దేవుడే ఇచ్చాడు. కాబట్టి అది కూడా విలువైనటువంటిది. అదేదో భౌతికమైంది, అది అల్పమైంది అన్నది వీల్లేదు. ఎలాగైతే భౌతికమైనది విలువైంది అంటున్నామో, భౌతికమైంది అంత విలువైంది అయినప్పుడు ఆత్మ సంబంధమైన పని ఇంకా విలువైంది. ఎందుకంటే మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రమే బ్రతడు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవిస్తాడు. అప్పుడు భౌతికమైన పనులు చేస్తున్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడే అంత నమ్మకంగా అంత శ్రేష్టమైన రీతిలో పనిచేయాలన్నప్పుడు ఆత్మ సంబంధం పని చేసేటప్పుడు అదంతా బెస్ట్గా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాలి. అది మాత్రం దానికి ఎంత వాల్యూ ఉందో ఆలోచించాలి. భౌతికమైన మన ఏదో చేసే చిన్న జాబ్, అది డ్రైవింగ్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ చేయొచ్చు, లేదా ఇంకా వేరే ఆఫీస్ వర్క్లు చేయొచ్చు, ఇంకే పని చేసినా సరే దానికి అంత విలువ ఉన్నప్పుడు, దానికి అంత విలువ ఉన్నట్లుగా బైబిల్ చెప్తున్నప్పుడు ఆత్మ సంబంధ పరిచయకి ఇంకెంత వాల్యూ ఉంటుందో. అప్పుడు అందుకనే దేవునికి సంబంధించిన విషయాలు వచ్చేటప్పుడు, పరిచయం చేసేటప్పుడు ఆ పనులు ఇంకా బెటర్గా చేయాలి.
అది జనరల్గా చర్చకు సంబంధించి ఏ పని చేసినా సరే బెటర్గా చేయాలంటే దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట. ఇప్పుడు అలా అందులో శ్రేష్టమైనటువంటిది అంటే ఆత్మ సంబంధ పరిచయాలు శ్రేష్టమైనటువంటిది ఏంటి పని అంటే వాక్యోపదేశం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి పని. ఎందుకంటే వాక్యం అనేటువంటిది వ్యక్తుల యొక్క జీవితాలను మార్చేటువంటి ఒక పని. అందుకని ఇక్కడ పౌలు అన్నాడంటే వాక్యాన్ని ఉపదేశించేటువంటి వాళ్ళ విషయంలో ఏం చేయాలంటే మీరు బయటకు వెళ్ళే భౌతికంగా మీరు పని చేస్తారు, భౌతికమైనటువంటి వాటిని మీరు సంపాదించుకుంటారు. మీ దగ్గర ఏముంటుంది? మీ దగ్గర భౌతికమైనటువంటి మీ దగ్గర ఉంటాయి. సేవకుని దగ్గర వాక్యోపదేశకుని దగ్గర ఏముంటుంది? ఆత్మ సంబంధమైనటువంటివి ఉంటాయి. ఎలాగైతే మీరు భౌతికమైనటువంటివి మీరు పొందుకుంటున్నారో లేదా భౌతికమైన కొన్ని కార్యాలు చేసి భౌతికమైన పొందుకుంటున్నారో అలాగే వాక్యోపదేశకుల దగ్గర ఆత్మ సంబంధమైన వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు చర్చకు వచ్చినప్పుడు వాక్యం బోధించేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆత్మ సంబంధ విషయాల్ని మీకు విశ్వాసాలకు ఇస్తున్నారు. అంటే బేసిక్ మీరు చర్చకు వస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు బోధిస్తున్నారు కాదు, మీరు ఆత్మ సంబంధమైన విషయాలు మీరు పొందుకుంటున్నారు. ఆత్మ విషయాలు పొందుకున్నారంటే ఇది అత్యంత విలువైంది కాబట్టి అది విశ్వాసాలకు అవసరం. కాబట్టి పౌలు అన్నాడంటే ఆ వాక్య పరిచయం అనేది కంటిన్యూగా జరుగుతూ ఉండాలంటే మీరు ఏం చేయాలంటే మీరు చర్చకొచ్చిన వాక్యం ఎవరైతే మీకు ఉపదేశిస్తున్నారో వాళ్ళకి మీ దగ్గర ఉంటే మంచి పదార్థాలు తీసుకొచ్చి వాళ్ళకి మీరు ఇవ్వాలి. ఇప్పుడు ఇంకో వాక్య భాగం చూడండి దాని గురించే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం నుండి నేను చదువుతాను, లేదా 14 నుంచి చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదువుతాను. 1 కొరింథీ 9:14 నుంచి. అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేన్నైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. చూడండి అన్నాడు. చూడండి 14వ వచనంలో సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సువార్తను ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించాడు. ఇక్కడ ఏం చెప్తారంటే ఎవరైతే వాక్యం చెప్తారో లేదా సువార్త ప్రకటిస్తారో వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి ఎవరికైతే ప్రకటింపబడుతూ ఉందో వారి ద్వారా వీళ్ళకు జీవించాల్సి ఉంది. దేవుడు అలా నియమించాడు అంటున్నాడు. పాస్టర్లకు ఇవ్వాలన్నటువంటిది పాస్టర్లు నిర్ణయించింది కాదు, పాస్టర్లకు ఆలోచన కాదు, అది దేవుని యొక్క ఆలోచన. సో ఇక్కడ ఏమన్నాడంటే బేసిక్గా వాక్య పరిచయం లేదా సువార్త చెప్తుంటే లేదా వాక్య పరిచయం చేస్తాడంటే బేసిక్ దేవుడు అన్నాడు. దేవుడు నియమించింది ఏంటంటే వాక్యము చెప్పేటువంటి వాళ్ళకి, వాక్యం ఎవరికైతే బోధిస్తున్నారో వాళ్ళ దగ్గర నుండి పొందుకునేటువంటి హక్కు వాళ్ళకి ఉంది. సువార్త చెప్తున్నప్పుడు దాని మీద బేస్ అయ్యి జీవించేటువంటి స్వాతంత్రము, అధికారము, హక్కు దేవుడే నియమించాడని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. అంటే బేసిక్ అర్థం ఏంటంటే పాస్టర్ కొన్ని అడుగుతున్నాను అనుకున్న బోస్ తనకు అవసరం అడిగినా సరే అందులో తప్పేమి యాక్చువల్గా లేదు. అదే డబ్బుల కోసం సేవ చేస్తానని వీల్లేదు. బహుశా కొంతమంది దాన్ని దుర్వినియోగం చేయించేమో, బహుశా నేను దాన్ని కాదన్ను, కానీ అలాగని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. బైబిల్లో లేనిది వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నాను కాదు, కొంత దుర్వినియోగం చేయించాము. కానీ యాక్చువల్గా అయితే దేవుడు సేవకుల హక్కు ఇచ్చాడంట. అంత హక్కు ఉంది కాబట్టి కొంత బహుశా దాన్ని మిస్యూజ్ చేస్తారేమో. కానీ యాక్చువల్గా అయితే దేవుడు ఇవ్వని హక్కుని వీళ్ళు ఎవరు అడగట్లేదు, దేవుడే ఇచ్చాడు, దేవుడే చెప్పాడు కాబట్టి వాళ్ళకి ఆ హక్కు ఉంది కాబట్టి ఆ హక్కుని బైబిలే క్లియర్గా చెప్తుంది కాబట్టినేమో కొంతమంది దాన్ని మరీ ఎక్కువగా బహుశా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారేమో. ఆ స్వాతంత్రాన్ని హక్కుని యూజ్ చేసి డిమాండ్ చేసే వాళ్ళు బహుశా ఉంటారేమో. కానీ పౌలు అంటున్నాడు సువార్త వలన బ్రతికేటువంటి వాళ్ళు సువార్త వలన పొందుకునేటువంటి హక్కు వాళ్ళకి ఉంది అని మాట్లాడితే అక్కడ వెంటనే పోల్చండి. మళ్ళీ వెంటనే ఏమంటున్నాడు తెలుసు, అక్కడ అంటున్నాడు ఇదేదో నా ఎడలు ఇలా జరపాలని చెప్పట్లేదు 15వ వచనంలో అంటున్నాడు. ఆ తర్వాత ఎవడైనాను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు వచ్చే కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడినది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినడలా నాకు శ్రమ. నేను ఇష్టపడి చేసినడలా నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకునికత్వము నాకు అప్పగింపబడను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. ఇక్కడ పౌలు బేసిక్ ఏం మాడతారంటే దేవుడే నియమించడం అంటే సువార్త చెప్పేటువంటి వాళ్ళు సువార్త వలన బ్రతుకుతారు అంటే సువార్త చెప్తాం దాని ప్రతి వాళ్ళు కొంతమంది ఆ సువార్త ప్రకటన వలన వాక్య బోధ వలన కొంతమంది వినేటువంటి వాళ్ళు బెనిఫిట్ పొందుకుంటున్నారు. చర్చకు వచ్చినప్పుడు ఆత్మ సంబంధం ఏంటంటే విషయాలను పొందుకుంటున్నాం. డ్యూటీకి వెళ్తున్నప్పుడు మీరు పని చేస్తున్నప్పుడు భౌతికంగా జీతం వస్తుంది, అదే డబ్బు రూపంలో వస్తుంది. అలాగే చర్చికి వెళ్ళినప్పుడు ఆత్మ సంబంధం విషయాలు పొందుకుంటున్నాం.
చర్చి కదా ఊరిని వెళ్తున్నాం వస్తున్నాం కదా, ఆత్మ విషయాలు ఎక్కడ కూడా మనం పొందుకున్నాం. బట్ ఇంకా చెప్పాలంటే బయటికి వెళ్ళి మనం పనిచేసి పొందుకునే భౌతికమైన దానికంటే చర్చికి వచ్చి పొందుకునేటువంటివి ఆత్మ సంబంధమైనటువంటివి కాబట్టి ఇవి బయట మనం పొందుకున్న భౌతికమైన వాటికంటే విలువైనటువంటివి. పౌలు అన్నాడంటే నేను అలా చెప్తున్నాను కాబట్టి, నేను సువార్త ప్రకటిస్తున్నాను, నేను దాని మీద బ్రతుకుతున్నాను కాబట్టి నాకు అడిగే స్వాతంత్రం నాకు యాక్చువల్గా అయితే ఉంది. కాబట్టి నేను అడగచ్చు, కానీ నేను దాన్ని యూజ్ చేసుకోను అంటున్నాడు. ఇక్కడ ఎందుకు యూజ్ చేసుకోడు అంటే యాక్చువల్ అంటున్నాడు, సువార్త నేను ఇష్టపడి చెప్పినా ఇష్టపడకుండా చెప్పినా సరే, నేను ఇష్టపడి చెప్తాను, నాకు ఇష్టమైంది కాబట్టి నేను చెప్తున్నాను, అంటే నాకు నచ్చింది కాబట్టి నేను ఫ్రీగానే పని చేస్తాను, నేను నాకు ఇష్టమైంది కాబట్టి నేను ఫ్రీగా పని చేసుకుంది నా ఇష్టం. లేదు అలా కాకుండా ఒకవేళ గృహ నిర్వాహకుడిలాగా దేవుడు నాకు పని అప్పగించినా సరే అప్పుడు ఖచ్చితంగా నేను జీతం కూడా నేను పొందుకోవాల్సి ఉంది. కాబట్టి ఒకవేళ నేను భౌతికంగా నేను ఇది నాది కాదు అనుకొని పని చేసినా నాకు జీతం ఖచ్చితంగా నాకు రావాల్సి ఉంది. లేదు ఒక అలా కాదు ఇదంతా నాదే కదా అని నేను అనుకుంటే, ఇది నా పనే కదా, నాకు ఇష్టమైన పనే కదా అనుకుంటే, నేను డబ్బులు లేకుండా కూడా ఏ స్వార్థంగా ఏది లేకుండా కూడా స్వలాభం కూడా ఆశించకుండా కూడా నేను పని చేయొచ్చు. ఎందుకంటే ఇది నాది అని అనుకుంటే. అంటే బేసిక్గా చెప్తానంటే మనం బయటికి వెళ్ళి పని చేసేదానికి ఇంట్లో పని చేసేదానికి ఉన్న డిఫరెన్స్ అక్కడ చెప్తున్నాడు పౌలు. సింపుల్గా చెప్పాలంటే బయటికి వెళ్ళి మనం పని చేస్తున్నప్పుడు బేసిక్గా డబ్బుల కోసం పని చేస్తాం. ఒక వ్యక్తి కింద మనకు కొన్ని బాధ్యతలు అప్పగింపని ఆ బాధ్యతను బట్టి మనం పని చేస్తున్నాం, ఆ పని చేసాం కాబట్టి మనకి ఇప్పుడు జీతము వస్తుంది. ఆ రకమైన పని చేసే విధానం ఒకటి ఉంది. రెండోది ఇంట్లో మనం పని చేస్తాం. ఇంట్లో పని చేస్తున్నప్పుడు మనకేదో సులభం ఆశించి పని చేయము, ఇది మనది అనుకున్నాం కాబట్టి మనం పని చేస్తాం. ఇంట్లో పని చేయడానికి మనము ఏది ఆశించాం, అది మనది అనుకున్నాం కాబట్టి ఏ లాభము లేకపోయినా సరే పని చేస్తాం. పోల్ ఎగ్జాక్ట్ అలా మాడుతూ అంటున్నాడు, నేను అలా చూసుకునే ఇది నాది అనుకున్నప్పుడు నాకు ఏ లాభం లేకుండా కూడా నేను పని చేసుకుంటే వెళ్ళచ్చు, ఇది నాదే కదా అనుకుంటే. లేదు నేను ఒకరి కింద పని చేస్తున్నాను అనుకున్నప్పుడు ఇది నాకు ప్రతిగా నాదేమీ కాదు, ఇది నాది కాదు, ఇది వేరే పని కానీ నేను చేస్తున్నాను అనుకుంటే నేను గృహ నిర్వాహకుడి కింద వస్తాను. అప్పుడు గృహ నిర్వాహకుడి కింద వస్తే నేను పని చేస్తున్నాను కాబట్టి పొందుకునే హక్కు నాకు ఉంది. అప్పుడు నా జీతం ఏది అంటున్నాడు పౌలు ఇక్కడ. కదా పౌలు బేసిక్ ఇక్కడ ఏమన్నాడంటే, అయితే ఇది వాక్యపరిచయం అంటే నాకు నచ్చింది కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి నేను ఈ పని నేను చేస్తానని నేను నిర్ణయం తీసుకోలేదు. ఇది నాకు ఇష్టమైన పని, కానీ ఈ పని ఏంటంటే దేవుడు నాకు అప్పగించిన ఒక బాధ్యత అంటున్నాడు. ఇది నా మీద మోపబడింది అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇది దేవుడు ఒక బాధ్యతలా ఒక భారంలాగా దేవుడు నాకు అది ఇచ్చాడు. నాకు వాక్యపరిచయం చేయడం నాకు ఇష్టమే, అందుకని నేను ఫ్రీగానే చేస్తాను అంటున్నాడు. ఫ్రీగా చేస్తానంటే వాక్యము బోధించడం ఇష్టం కాబట్టి ఎక్కడైనా ఫ్రీగా అవకాశం దొరికితే నేను చెప్పేస్తాను వాక్యం, ఎందుకంటే నాకు బోధించడం ఇష్టం కాబట్టి అని కాదు. కొంతమంది ఎలా అంటారంటే వాక్యం చెప్పడం ఇష్టం కొంతమందికి, అంటే బహుశా మీకు తెలియపోవచ్చు, కానీ జనరల్ ఎలా ఉంటుందంటే కొంతమంది సేవకులు కాకపోవచ్చు, కానీ వాళ్ళకి లేదా కొంత సేవలు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి వాక్యం చెప్పే అవకాశం దొరకదు. ఎక్కడ వాళ్ళు అంటే కొంతమంది దగ్గరికి వెళ్ళి మేము మీ చర్చలో వాక్యం చెప్తానని అంటారు. దాన్ని నాకేమవుద్దో జస్ట్ నాకు చెప్పే అవకాశం ఉండి చాలంటారు. వాళ్ళు కొంతమందికి ఏంటంటే వాక్యం చెప్పడం ఇష్టం కాబట్టి చెప్తారు, వాళ్ళ డబ్బులు తప్పని లేదు. అలాగని వాళ్ళకి బాధ్యత అప్పగింపబడింది కాబట్టి అని కాదు. కొంతమందికి వాక్యం చెప్పడం ఇష్టం, వాళ్ళకి సరదా అది, వాళ్ళు చేస్తారు. అందుకే పౌలు అన్నాడు, నాకు ఇష్టం కాబట్టి నేను చెప్తున్నాను కాదు, ఇది నాకు ఇష్టమైనటువంటి పని కాబట్టి నేను ఏ లాభము లేకపోయినా సరే నేను పని చేస్తాను అన్నాడు పౌలు ఇక్కడ. కానీ ఇది నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తానని కాదు, ఇది నాకు అప్పగింపబడింది, ఇది నాకు అంటే నా మీద ఈ బాధ్యతను దేవుడు పెట్టాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ పనిని చేస్తాను. అంటే నాకు ఇష్టం కూడా పని చేస్తాను కాదు, నేను ఈ పని కోసమే దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి అది నా పని కింద అనుకొని నేను ఆ పని నేను ఇష్టంగా తీసుకొని అంగీకరించి ఇష్టపడి నేను పనిని చేస్తున్నాను. అందుకని పౌలు అన్నాడు ఇక్కడ, నేను డబ్బుల కోసం నేను పని చేయలేదు అంటాడు. అందుకని ఇక్కడ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నేను పని చేస్తాను. బేసిక్ పౌలు చెప్తున్న మాట అది. అందుకని నాకు స్వాతంత్రం ఉంది, నన్ను అడిగే హక్కు నాకు ఉంది, కానీ నేను అలాగా అడగట్లేదు అంటున్నాడు. ఎందుకంటే బేసిక్గా రెండు రకాలు, ఇది నా పని అనుకుంటున్నాను కాబట్టి నేను దీన్ని అడగను. అలాగే నా పని సరే నాకు ఇష్టం కాబట్టి నేను వాక్యపరి చేస్తాను, బహుశా విశ్వాసాలు అనుకుంటారేమని పౌలు అంటున్నాడు. ఇది నాకు ఇష్టమే, కానీ నాకు ఇష్టం కాబట్టి అని చెప్పి నేను వాక్యం చెప్తానని నేను నిర్ణయం తీసుకోలేదు. ఇలా వాక్యం చెప్పేటువంటి పనిని దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి నేను ఈ పనిని చేస్తున్నాను. ఇందులో నాకంటూ కొన్ని హక్కులు ఉంటాయి, కానీ నేను దాన్ని యూజ్ చేసుకోను. ఇన్ఫాక్ట్ కొంచెం కింద చేత పౌలు అంటాడు అక్కడ, నేను ఎవరి మీద ఆధారపడలేదు, నా పని నేనే చేసుకోను, నా పోషణ నిమిత్తం నేనే పని చేసుకుని అంటున్నాడు. సరే, అంటే పౌలు ఆ రోజుల్లో ఎలా పరిచయం చేసి ఒకసారి ఆలోచించండి. అంటే ఆయన హక్కు ఉంది, పూర్తిగా హక్కు ఉంది. పౌలు ఎలా అంటాడు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఆయన అడిగినా సరే ఎవరు కాదని అనలేరు. కానీ ఇంకొన్ని పౌలు అంటాడు, మేమేమి భారం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను నా పని నేను చేసుకుంటూ, నేను వాక్య పరిచయం చేస్తూ, నేను బయట కూడా పని చేసుకుంటూ నా పోషణ నేను అలాగా పని చేసుకున్నాను, కానీ నాకు హక్కు అయితే ఖచ్చితంగా నాకు ఉంది. ఇంకొక వాక్య భాగం చూద్దాం, చూడండి ఒకసారి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనికి వెళ్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక
5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయ పెద్దలను విశేషముగా, గమనించాలి అక్కడ, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చెక్కము వేయవద్దని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇక్కడ గమనించిన పౌలు మాట ఏమన్నానంటే, ఇక్కడ చూడండి, విశేషముగా చూడండి, బాగా పాలన చేసేటువంటి వారికి ఘనతనివ్వాలని చెప్తూ సన్మానించాలంటూ, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు. సరే, అక్కడ పౌలు మాట్లాడుతున్న భాష చూడండి, వాక్యము బోధించవాలంటలేదు, వాక్యము బోధించే వాళ్ళని రెట్టింపు సన్మానమునకు వాళ్ళ పాత్రలు అంటలేదు. వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడేటువంటి వారు. ఇప్పుడు అదేం చెప్తుందంటే, నిజంగా వాక్యంలో చెప్పాలంటే వాక్యంలో చాలా ప్రయాసం యాక్చువల్గా ఉంది. చాలామంది అనుకుంటారంటే వాక్యం బోధించడం అంటే చాలా సులువైన కార్యం, ఏముంది, సింపుల్గా చెమట పట్టుకున్న పని చేసేస్తారని అనుకుంటాం. నేను యాక్చువల్ చూసుకుంటే వాక్య పరిచయం ఏంటంటే ఆత్మ సంబంధం చూసుకుంటే అది కూడా చాలా ప్రయాసం. చాలామంది విశ్వాసులకు ఉండేటువంటి ఒక భ్రమ, ఒక అపోహ ఏంటంటే భౌతికంగా మేమే కష్టపడి పని చేస్తున్నాం, పాస్టర్లు ఏముందని చాలా ఈజీగా జీవితం గడిచిపోతాను చాలామంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా బైబిలే చెప్తున్న మాట ఏంటంటే వాక్యంలో ప్రయాసపడుతుంటారు. అంటే ఆ వర్డ్ వాడడంలోనే ఇందులో ఎంత ప్రయాసం ఉందో అర్థమవుతుంది. ఇది బహుశా నేను దీన్ని ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా విశ్వాసాలకు అర్థం కాకపోతే బహుశా ఇది ఓన్లీ బహుశా వాక్యం అందు ప్రయాసం అంటే వాక్యం బోధించే వాళ్ళకి మాత్రమే అందులో ఉన్న ప్రయాసం ఏంటో తెలుస్తుంది, అది అందరికీ అర్థం కాదు. కానీ పౌలు అక్కడ వాడిన భాష చూడండి, ఇది వాక్యం బోధించడం చాలా కష్టం అండి అని నేను చెప్పట్లేదు. ఆ మాట నేను అనట్లేదు. ఎన్నో ప్రసంగాలు చేసి ఎన్నో పత్రికలు రాసినటువంటి పౌలు సైతము అంత ఎక్స్పీరియన్స్ ఉండి రోమపత్రి లాంటి గొప్ప గొప్ప విషయాలను బోధించినటువంటి పౌలు వాక్యం చెప్పంటే ఏమైనా సింపుల్, నాకు 10 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను చెప్పగలను, ఏ విషయం గురించి ఏ టాపిక్ నేను చెప్పేస్తాను ఈజీగా, నాకు అంత బైబిల్ జ్ఞానం ఉంది అని పౌలు అంటలేదు. పౌలు యొక్క ఉద్దేశం అంటే అన్ని పత్రికలు రాసిన తర్వాత అంత విశేష జ్ఞానం ఉన్న తర్వాత కూడా ఇంక వాక్యం అంటే ప్రయాసం అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే వాక్యం అంత సులువుగా బోధించగలిగేటువంటి ఒక పని కాదు. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎప్పుడు సడన్గా బైబిల్ తీసేసి వెంటనే అప్పటికప్పుడు నిలబడి టైంలో సడన్గా ఎప్పుడైనా ఏదైనా బోధించేయచ్చు అనుకునేంత సులువైన పని వాక్య పరిచర్య కాదు. చాలామంది అలా అనుకుంటారేమో, కానీ వాక్యం అంత సులువైంది కాదు. ఆ మాట ఎవరు చెప్తున్నారో, వాక్యం అంటే అసలు చాలా ఈజీగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటువంటి పౌలు చెప్తున్నాడు ఆ మాట. ఇప్పుడు ఎవరైనా చెప్పాలంటే అపోస్తలులందరూ చూసుకుంటే పౌలు ఇప్పటికైనా సరే ప్రపంచంలో ఎంతమంది వాక్యోపదేశాలు ఉన్నా సరే మన న్యూ టెస్ట్మెంట్లో చూసుకుంటే పౌలు లాంటి బోధకుడు ఎవరు కూడా, యేసు ప్రభు తర్వాత పౌలే గొప్ప బోధకుడు. అలాంటి బోధకుడు అంత ఎక్స్పీరియన్స్ ఉండి అన్ని సంఘాలు స్థాపించి అన్ని పత్రికలు రాసి అంత ప్రత్యేకమైన విశేష జ్ఞానం ఉన్నటువంటి పౌలు అంటున్నాడు వాక్యంలో ఇంకా ప్రయాసం ఉంది. అది బహుశా పౌలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడేమో బహుశా, అందుకని వాక్యంలో ప్రయాసం ఉంది. అదంటే పౌలు నీకు బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నువ్వు చాలా ఈజీగా చెప్పేస్తామో కదా వాక్యము, నీకు అన్ని ప్రతిదీ ఈజీగా తెలిసిపోద్దేమో కదా. లేదా వాక్యంలో కూడా ఇంకా ప్రయాసం అంటే పౌలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. పౌలు వాక్యంలో ప్రయాసాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి వాక్యమందు విశేషంగా వాక్యమందు ప్రయాసపడేటువంటి వారికి రెట్టింపు సన్మానం. యాక్చువల్ ఇంగ్లీష్ బైబిల్ అయితే, తెలుగు బైబిల్ రెట్టింపు సన్మానం అని వచ్చింది, ఇంగ్లీష్ బైబిల్ అయితే డబల్ హానర్ అని వస్తుంది. అంటే బహుశా బాగా పరిపాలించేవారిని, లేదా వయసులో పెద్దవారిని, లేదా సంఘ పెద్దల్ని, లేదా ఇంకెవరైతే మనం జనరల్ గౌరవించాలని బైబిల్ చెప్తుందో, సన్మానించాలి గౌరవించాలని చెప్తుందో వాళ్ళందరినీ గౌరవిస్తాం. కానీ బైబిల్ ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, ఎవరైతే వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడతారో వారికి అంతకన్నా 2 రెట్లు ఘనతనివ్వాలంట. శ్రద్ధాంశం ఆలోచించండి. ఎందుకని? వాళ్ళు పాస్టర్లు కాబట్టి అని కాదు, అక్కడ స్పెసిఫిక్ మళ్ళీ ఎక్కడ కూడా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడేవారు అంటున్నాడు. అంటే అక్కడ పౌలు వ్యక్తిని గౌరవించాలి, వ్యక్తికి రెట్టింపు సన్మానం ఇవ్వాలని చెప్పట్లేదు. అక్కడ వ్యక్తిని చూడలేదు పౌలు, ఆ వ్యక్తి చేసే పనిని చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అది చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం అది బట్ అన్ని చోట్ల చూస్తాం. ఒక గవర్నమెంట్ అఫీషియల్తో మనకి ఏదైనా పని ఉందనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి ఉంటాడు సార్ మనం చాలా గౌరవించేస్తాం, ఎందుకని ఆ వ్యక్తితో మనకి పని ఉంది కాబట్టి. కానీ చర్చకొచ్చిన మనం ఎందుకో పాస్టర్లు అంత ఎక్కువగా మనం గౌరవించాలంటే, చర్చలోనే కాదు జనరల్ బయట కూడా మనం గౌరవించడానికి అంత పెద్దగా ఆలోచించాం, అంత విలువైన వాళ్ళగా మనం చూడం. ఎందుకనో జస్ట్ వ్యక్తిలా చూస్తాం, కానీ వాళ్ళు చేస్తున్న పనిని బట్టి వాళ్ళకి వాల్యూ ఉందని మనం ఆలోచించాం. యాక్చువల్గా ఎందుకు వాళ్ళకి అంత వాల్యూ ఇవ్వాలి అంటే, వాళ్ళు చేస్తున్న పని నీకు అవసరమైనటువంటి పనిని వాళ్ళు నీకు చేస్తున్నారు. వాళ్ళు చేసే బోధ వాళ్ళకి ఎంత వాక్య జ్ఞానం ఉందో చూపించుకోవడానికి, వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి చెప్పేది వాక్య పరిచర్య కాదు. నేను ఇది ప్రసంగం చేస్తాను, మీ మైండ్స్ అన్నీ కూడా ఆశ్చర్యపోతాయి, అంత గొప్ప ప్రసంగం నేను చేస్తాను అనుకొని నిలబడి చేసేది కాదు వాక్య పరిచర్య.
వాక్య పరిచయం అనేటువంటిది ఒక వ్యక్తి ఎంత జ్ఞానం ప్రూవ్ చేసుకోవడానికి, చూపించుకోవడానికి, అందరికీ ఆశ్చర్యాన్ని గొలిపేట్లుగా ఆశ్చర్యం గొలపడానికి చేసే ప్రయత్నం కాదు వాక్య బోధ. వాక్య బోధ అంటే ఏంటంటే ఆత్మకు పనిచేసేటువంటి విషయాల్ని బోధిస్తాం. అలాగనుకున్నప్పుడు ఖచ్చితంగా అందులో ప్రయాసము ఉంటుంది. ఆ బోధ, ఇదంతా వాక్య బోధ ఎవరి కోసము అంటే ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన బోధించాలి కాబట్టి ఆయనకి అవకాశం ఇవ్వాలి కాబట్టి అందుకని వాక్యం ఇవ్వట్లేదు. కొన్నిసార్లు చూడండి, మీటింగ్లోకి వెళ్ళినప్పుడు ఒక 2-3 పాస్టర్లు పిలుస్తారు. కొన్నిసార్లు మీటింగ్లు పెట్టినప్పుడు ఎవరన్నా పిలిచినప్పుడు 3 వచ్చారు కాబట్టి ఇప్పుడు 3కి వాక్య పరిచయం ఇవ్వాలి. తలోక అరగంట ఎంతో, లేదా మళ్ళీ పాస్టర్లు పాపం ఫీల్ అవుతారేమో, దానికి ఇలాంటి వాక్యాలు తీసి అందరిని గణపరచాలి కాబట్టి వాక్యం చెప్పడానికి. చాలా సందర్భాల్లో కొన్ని ఏంటంటే మీటింగ్స్ పెట్టినప్పుడు మనుషుల్ని గణపరచడం కోసం వాక్యం చెప్పే అవకాశాన్ని ఇస్తారు కొన్ని సందర్భాల్లో, కొన్ని సంఘాల్లో లేదా మీటింగ్స్లో. అంటే వ్యక్తికి గౌరవం ఇచ్చాము కాబట్టి, వ్యక్తిని గౌరవించాలి కాబట్టి ఆయనకు ఒక అరగంట అవకాశం ఇచ్చేస్తాం చెప్పమని. విశ్వాసుల టైం ఎంత వేస్ట్ అయిపోతుంది, ఎవరు పట్టించుకోరు. ఆ వ్యక్తి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. అది వాక్య పరిచయం చాలామంది అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా అది అలాగున్నా కాదు. ఒక వ్యక్తి ఎంత గొప్పడో చూపించడానికి వాక్య చెప్పే అవకాశం ఇవ్వడం కాదు. వ్యక్తి తన టాలెంట్ చూపించుకోవడానికి చెప్పేది వాక్య పరిచయం కాదు. ఇది ఒక వ్యక్తి ఎంత గొప్పడో చూపించుకోవడానికి చేసే ప్రయత్నం కాదు. ఇది వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాక్య పరిచయం చేయడానికి, వాక్యాన్ని విశ్వాసులకు ఉపదేశించడానికి చేసేటువంటి విలువైనటువంటి అమూల్యమైన ఒక గొప్ప పనిని వాక్య బోధకుడు చేస్తున్నాడు. ఆ వాక్య బోధ చేసే అవకాశం దొరికిందంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని ఘనపరచడానికి ఇచ్చినటువంటి అవకాశం కాదు అది విశ్వాసాలు విలువైన కార్యాలు పొందుకోవడానికి ఒక మంచి అవకాశం. అంటే వాక్య బోధ అంటే బోధకుని కరుకు వాక్య బోధ కాదు. ఇది బోధకుడు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇద్దామని కాదు. విశ్వాసాలకు అవసరం కాబట్టి ఒక వ్యక్తికి వాక్యాన్ని బోధించడానికి అవకాశం ఇస్తున్నాం. ఒక వ్యక్తికి బోధించే అవకాశం ఎప్పుడు ఇస్తాము అంటే ఆ వ్యక్తిని గౌరవించడానికి కాదు. విశ్వాసులకి బోధ అవసరం కాబట్టి, విశ్వాసులకి ఏదో పరిచయం చేయబడాలి కాబట్టి, విశ్వాసుల బోధ అవసరం కాబట్టి విశ్వాసం దృష్టిలో పెట్టుకొని ఎవరో ఒకరికి వాక్యం బోధించే అవకాశాన్ని ఇస్తున్నాం. వాక్య బోధ అటువంటిది బోధించి వాడిని కొరకు ఇచ్చేది కాదు, వినేటువంటి వాళ్ళని బట్టి ఇచ్చేటువంటిది వాక్య బోధ. అది అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో వాక్య బోధ చాలా రకాలైనటువంటి అర్థాలు వచ్చేసింది, కానీ ఆ రోజులు అలాగున్నా కాదు. అందుకని ఇక్కడ వాక్యం ముందు ప్రయాసపడేటువంటి వారు అని పౌలు అంటున్నాడు. వాళ్ళకి రెట్టింపు సన్మానం ఇవ్వాలి. ఎందుకని రెట్టింపు సన్మానం ఇవ్వాలంటే నువ్వు బ్రతికేది ఆ బోధ వల్ల బ్రతుకుతావు. అంటే ఆ వ్యక్తి చేసేటువంటి ఆత్మ సంబంధమైన పని వల్ల నువ్వు బ్రతుకుతావు. ఆ వ్యక్తి చెప్పేటువంటి ఆత్మ సంబంధమైన వాక్యాలను బట్టి నువ్వు ఆదరణ పొందుతావు. ఆ వ్యక్తి చెప్పేటువంటి ఆత్మ సంబంధమైన మాటలను బట్టి నువ్వు ధైర్యాన్ని పొందుకుంటావు, నువ్వు విశ్వాసాన్ని పొందుకుంటావు. ఆత్మ విషయాలకు బట్టి నీకు అవగాహన కలుగుతుంది. దేవుని గురించినటువంటి జ్ఞానం నీకు వస్తుంది. దేవుడు ఏంటో నీకు అర్థం అవుతాడు. దేవుడు నీకు అర్థమైనప్పుడు నువ్వు దేవునిలో బలపడతావు. ఇవన్నీ ఒక వ్యక్తి బోధించడం ద్వారా జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి పని అటువంటిది నీకు అంత ఇంపార్టెంట్ అయినప్పుడు, ఆ వ్యక్తి పని నీకు ఇంపార్టెంట్ అయినప్పుడు ఆ వ్యక్తిని ఘనపరచడం నేర్చుకో. ఇప్పుడు మనకు ఒక ఇంట్లో ఒక వస్తువు మనకి ఇంపార్టెంట్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఆ వస్తువుని జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఎలా పడితే అలా యూజ్ చేస్తామా? ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు వాహనం నడుపుకున్నాం. ఇప్పుడు నా బైక్ ఉందనుకోండి, మన వెహికల్ ఉందనుకోండి, నా వెహికల్ నాకు రోజు యూజ్ అవుతుంది కాబట్టి ఆ వెహికల్ని జాగ్రత్త సర్వీస్ చేయించుకుంటాను. ఎందుకని? సడన్ నా పనులు ఆగిపోకూడదు అనుకుంటే నేను దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. దానికి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలి, దానికి ఇంకేమేమి చేయించాలి, రిపేర్లు చేయించాల్సి వస్తే రిపేర్లు చేయించాలి, దానికి మెయింటెనెన్స్ అనేది కొంచెం చేయాల్సి ఉంటుంది. ఎందుకని? రేపు నాకు ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి. అదేమన్నా ఆఫ్టర్ బండే కదా ఏమన్నా తీసి పక్కన పడేసి అది నడిపే వరకు నడుపుకొని తర్వాత పక్కన పడేసాను, సడన్గా నాకు అవసరమైన టైంలో అది నాకు ఉపయోగపడదు. అందుకే ఏం చేస్తాం? వాటిని కొంచెం మనం మెయింటెనెన్స్ మెయింటైన్ చేస్తుంటాం. ఎందుకంటే అది నాకు ఉపయోగపడుతుంది కాబట్టి. అది నాకంటే విలువైంది అయితే కాదు ఖచ్చితంగా, కానీ నాకు అది ఉపయోగపడుతుంది కాబట్టి నేను దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అలాగా స్త్రీలెన్స్ ఇన్ఫ్లుయెన్స్ మనం చాలా విషయాలు ఇంట్లో మనం నీట్గా పెట్టుకుంటాం, ఇల్లుని క్లీన్ చేసుకుంటాం. ఎందుకని? అందులో మనం ఉంటున్నాం, మనం ఇంట్లో నీట్గా ఉండాలి, మనకు ఆరోగ్యకరంగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి కాబట్టి ఇల్లుని క్లీన్ చేసుకుంటుంటాం అప్పుడప్పుడు. అలా ఇంట్లో వస్తువులంటే కూడా మనం చక్కగా క్లీన్గా ఉంచుకుంటాం. గ్యాస్ స్టవ్ క్లీన్గా ఉంచుకుంటాం, లైట్లు క్లీన్ ఉంచుకుంటాం, ఫ్యాన్లు నీట్గా ఉంచుకుంటాం, అన్ని నీట్గా ఉంచుకుంటాం. మనం టేబుల్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాం. ఎందుకని? అవి మనకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి. అలానే క్లీన్ చేసుకుని డైలీ దాన్ని మెయింటైన్ చేస్తుంటే అది మనకంటే గొప్పదని కాదు. కొంతమంది వస్తువులు చాలా గొప్పగా చూస్తారేమో, కానీ యాక్చువల్ మనకంటే వస్తువులు గొప్పవి కాదు. కాకపోతే ఎందుకు వాటిని బాగా చూసుకుంటాం? అది నాకు ఉపయోగపడాలి కాబట్టి నేను దాన్ని జాగ్రత్త చూసుకుంటాను. సడన్గా పనులు ఆగిపోకూడదు కాబట్టి. అలాంటప్పుడు వాటికంత మెయింటెనెన్స్ మనం జాగ్రత్తగా చేస్తున్నప్పుడు వాక్య పరిచయం అంటే ఇంకా ముఖ్యం అనుకున్నప్పుడు, నువ్వు సమస్యలు ఉన్నప్పుడు దేవుడు నేను బలపరచడానికి యూజ్ చేసేది వాక్య పరిచయం అన్నప్పుడు, నేను ఆదరించడానికి దేవుడు వాక్యాన్ని యూజ్ చేస్తున్నప్పుడు, లేదా నీతో దేవుడు వ్యవహరించడానికి వాక్యమునే యూజ్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఆ వాక్య పరిచర్య ఎంత ఇంపార్టెంట్, వాక్యోపదేశం ఎంత ఇంపార్టెంట్. వాక్యోపదేశం అంత ఇంపార్టెంట్ అయితే వాక్యం ఉపదేశించేటువంటి వాడు ఎంత ఇంపార్టెంట్ అవ్వాలి. అప్పుడు వాక్యోపదేశకుని గౌరవించకుండా, రెట్టింపు సన్మానం మీరు చేయకుండా వాక్యమును మీరు సన్మానించలేరు. వాక్యాన్ని మీరు
సన్మానించలేరు. అందుకనే మీకు ఉపయోగపడాలి వాక్య పరిచర్య అనుకుంటే ఫస్ట్ మీరు సేవకుని సరిగ్గా చూసుకోవడం ఇంపార్టెంట్ అంటున్నాడు. అలా మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు, చూడండి అక్కడ ఒక మాట అంటున్నాడు, చూడండి అక్కడ సన్మానించ గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఇందుకు నూర్చడి ఎద్దుకు మూతికి చిక్కము అని లేఖనాలు ఉందంట. అది యాక్చువల్గా ద్వితోపదేశ కాండంలో ఉంటుంది అన్నమాట. అంటే ఎద్దు నూరుస్తుంది చూసారా, అది బహుశా గాను నూనె కావచ్చు, ఇవన్నీ నూరుస్తుంది చూసారా, లేదా పొలం దున్నుతుంది చూసారా, ఆ ఎద్దుకు చిక్కం పెట్టదు అంటున్నాడు. బేసిక్గా ఆ రోజులు ఏంటంటే దేవుడు కూడా బైబిల్లో చెప్పాడు అన్నమాట. బైబిల్లో దేవుడు చెప్పాడు, ఏ ఎద్దు అయితే నీకు ఉపయోగపడుతుందో, నీ పొలం దున్నడానికి ఉపయోగపడుతుందో, నీ గానుగ నూనెను ఆడించడానికి ఆ ఎద్దు ఉపయోగపడుతుందో అది ఆ పని చేస్తుంది, దాని మూతి నువ్వు చిక్కం పెట్టద్దు. అంటే అది పొలం దున్నుతున్నప్పుడు గబుక్కుని అక్కడే దొరికితే తింటున్నప్పుడు దాన్ని తిన్నాయి, ఇది పని చేసి తినేస్తుంది ఏంటి అని నువ్వు తింటున్నా దాని మూతి చిక్కం పెట్టద్దు. ఎందుకంటే అది తింటేనే దానికి ఆరోగ్యం ఉంటుంది, దానికి ఆరోగ్యం ఉంటేనే అది బాగా పనిచేస్తుంది. అది బాగా పనిచేస్తేనే నీకు దానివల్ల నీకు ఉపయోగము ఉంటుంది. నువ్వు దాంతో పని చేయించుకుంటూ కనుక దాని మూతి నువ్వు చిక్కం పెట్టావనుకో, నువ్వేం చేస్తావు, నువ్వు దాంతో ఎక్కువ పని చేయించుకున్నావు, చిక్కం పెట్టేసో, అది ప్రాబ్లం ఏంటంటే అది రీసైకిల్లో ఎక్కడో బ్రేక్ అవుతుంది. అంటే ఏంటది బేసిక్గా అది పని చేస్తుంది, తింటుంది కానీ బలం ఉంటుంది, బలంతో మళ్ళీ నీ కోసం పని చేస్తుంది, మళ్ళీ తింటుంది, పని చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు పని చేయించుకొని దానికి పెట్టడం మానేసావో అక్కడ ఎక్కడో కనెక్షన్ నువ్వు కట్ చేసావు. నువ్వు కనెక్షన్ కట్ చేసినప్పుడు ఎక్కడో దగ్గర అది ఆ రీసైకిల్ ప్రాసెస్ బ్రేక్ అయిపోద్ది. అది బ్రేక్ అయిపోయినప్పుడు ఎక్కడో దగ్గర నీకు రావాల్సినటువంటి బెనిఫిట్ నీకు రాదు. అందుకనే నూర్చడి ఎద్దుకు చిక్క పెట్టదని యాక్చువల్గా దేవుడు చెప్పాడు అన్నమాట. అది యాక్చువల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో పాస్టర్ గురించి చెప్పలేదు, అది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎద్దుల గురించే దేవుడు చెప్పాడు అన్నమాట. ఒకసారి ఆలోచన, అంటే ఒక ఎద్దు వల్ల నీకు ఎంత ఉపయోగం ఉందో నువ్వు ఆలోచించుకొని దేవుడు చెప్తున్నాడు. అంటే చూడండి దేవుడు ఎంత ఎక్కువగా ఆలోచిస్తాడు మన గురించి. ఒకసారి ఆలోచించండి, ఎద్దుకు నువ్వు చెక్కం పెట్టదని దేవుడు, జంతువుల గురించి దేవుడు మాట్లాడాడంటే ఒకసారి ఎందుకు దాని గురించి కూడా దేవుడు ఎందుకు చెప్పాడు? ఆ జంతువు యొక్క ఏముందని అనుకుంటాం మనం. కానీ ఆ జంతువు నీకు ఉపయోగపడుతున్నప్పుడు ఉదయం చెక్కం పెట్టావనుకో, రేపు ప్రాబ్లం నీకే. అది బలహీనమైతే ప్రాబ్లం నీకే, దానికి కాదు. అందుకనే అది అలా పెడతాం. ఒకవేళ ఎక్స్ట్రాగా తింటున్నా సరే తిన్నే పర్వాలేదు, ఎందుకంటే దానివల్ల నీకు ఉపయోగం ఉంది. ఎగ్జిట్ అలాగే వాక్య పరిచయం ఎగ్జిట్ అలాంటిదే. అందుకని అన్నాడు రెట్టింపు సన్మానం వాళ్ళ పాత్రలు. ఎందుకంటే వాక్య పరిచయం అంతా మనకి ఇంపార్టెంట్. చూడండి కొంచెం కింద చదువుకున్నాం, గల్తీ పత్రికలోకి వెళ్ళిపోదాం. గల్తీ పత్రికలోకి వెళ్ళిపోయి త్వరగా ఆ వచనం చదివి ఎక్స్ప్రెస్ బుకింగ్ చేస్తాను. 7వ వచనం చదువుతాను చూడండి. 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీర ఏచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమున పంటను కోయును. మనం మేలు చేయుట యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంటను కోతుము. అక్కడ మాట్లాడుతుంటున్నాడు, గుర్తుపెట్టుకుని మాడుతూ, మోసపోకండి, దేవుడు విక్రమపడ్డు, మనుష్యుడు ఏం విత్తాడు దాన్నే కోస్తాడు. నువ్వు ఆత్మ సంబంధమైన ఉద్దేశాలతో నువ్వు విత్తితే ఆత్మ సంబంధం పంటనే నువ్వు కోస్తావు. నువ్వు భౌతికంగా విత్తావనుకో, నువ్వు భౌతికమైన పంటనే కోస్తావు. అంటే అక్కడ కూడా ఏంటంటే రీసైకిల్ అన్న చూసారు ఎందడ, అది ఇక్కడ నుండి చెప్తున్నాను నేను. అంటే ఏమన్నాడంటే నీకు రేపు ఏం రావాలంటుంటుంది, ఈరోజు నువ్వేం విత్తున్నావు దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈరోజు కనుక నువ్వు సన్మానిస్తే రేపు నీకు వాక్య పరిచయం బ్రహ్మాండంగా నీకు వస్తుంది. నువ్వు ఏం వెత్తకుండా పాస్టర్ గారు అంటే డబ్బుల కోసం పనిచేయదు కాబట్టి ఆయన డబ్బులు మన ఊపిరి ఆయన వాక్యం చెప్పాలండి అని బహుశా మీరు అన్నారు అనుకోండి, కరెక్ట్. నిజంగా పాస్టర్ గారు అన్న వాళ్ళు విశ్వాసులు డబ్బులు ఊపిరి వాక్య పరిచయం చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన వాక్యం చెప్పడానికి ఒక సేవకుని పిలుచుకుంది మనుషులు కాదు, పిలుచుకుంది దేవుడు. కాబట్టి అప్పుడు దేవుని బట్టి పని చేయాలి. అందుకని చర్చికి నెలంతా లెక్కేసుకొని నాకు ఎంత లాభం వస్తుందో ఆలోచించుకొని దాన్ని బట్టి పని చేయడానికి వీలు లేదు. అందుకని మనకి అక్కడ లాభం లేదు, వేరే చోట ఎక్కువ డబ్బులు వస్తామో అక్కడే సంఘం పెట్టేద్దాం అనుకుని పెట్టడానికి వీలు లేదు. పరిచయం అలా జరగదు. పరిచయం దేవుడు ఒక ప్లేస్లో పెట్టాడంటే దాని అర్థం ఏంటంటే అక్కడ నీకు లాభం వచ్చినా రాకపోయినా, నష్టం వచ్చినా, నువ్వు చేస్తున్న పని తగ్గ పరిస్థితి వచ్చినా రాకపోయినా అక్కడ పని చేయాల్సిందే. అది ఇక్కడ చెప్తున్నాడు. అదంటే బేసిక్గా అర్థం ఏంటి, ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నప్పుడు వాక్య పరిచయం వస్తున్నప్పుడు ఆ పాస్టర్ యొక్క మంచి చోటు చూడాల్సిన బాధ్యత వాక్య బోధ పొందుకున్నటువంటి వారిదే అని అంటే మోసపోకుండా దేవుడు విక్రమపడ్డు, నువ్వేం విత్తుతున్నావో నువ్వు దాన్నే కోస్తావు. ఒక పాస్టర్ గారు కదండి, ఆయన చెప్పాలంటే ఆయన పని అండి, మనం ఇచ్చిన పైన వారు అనుకుంటే కరెక్టే. ఒక పాస్టర్ గారు అన్నవాడు ఖచ్చితంగా డబ్బుల కోసం ఆశించకుండా వాక్యం చెప్పాలి. కానీ ప్రాబ్లం నువ్వు భౌతికంగా విత్తినప్పుడు నువ్వు భౌతికంగానే పంటని కోస్తావు, దేవుడైతే విక్రింపబడడు అని మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు. మనం మేలు చేయటం గురించి మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు, మనము అలయక్కలది విసుక మేలు చేసి మేని తగిన కాలమందు పంటను కోస్తాం. చూసారా, జనరల్ మనం కొన్నిసార్లు మేలు చేయడానికి ఎందుకు ఇష్టపడమంటే కొన్నిసార్లు విసిగిపోతాం. కొంతమందికి మేలు చేసి ఉంటాం ఎప్పుడో జీవితంలో, మేలు చేస్తే వాళ్ళు తిరిగి కనీసం మనకు థ్యాంక్స్ కూడా చెప్పి ఉండకపోవచ్చు, లేదా వాళ్ళు కృతజ్ఞత చూపించి ఉండకపోవచ్చు. అందుకు బేసిక్ మనం ఏంటంటే ఒక్కోసారి విశ్వాసమైన కూడా మనం ఒకసారి నిర్ణయం తీసేసుకుంటాం. ఒక టెంపరీ సిచ్యువేషన్లో పర్మనెంట్ నిర్ణయం తీసుకుంటే ఏమనంటే నేను ఎవరికి సపోర్ట్ చేయను, ఎవరు చేసిన ఇంతేనండి, ఎవరికి కృతజ్ఞత ఉండదు, కానీ ఎవరికే చేయనండి
అని చెప్పేసి మనము అలసిపోయి విసిగిపోయి మేలు చేయడం మానేస్తాం. ఒక్కోసారి ప్రతి వాళ్ళం ఏదో టైంలో ఎవరెవరితో ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం ఈ విషయం. బేసిక్గా మన మనుషులం కూడా మంచి ఎంతో కొంత దేవుని శుభం మనలో ఉంది కాబట్టి ఎంతో కొంత హెల్పింగ్ నేచర్ మనందరికీ ఉంటుంది. హెల్ప్ చేద్దాం అనుకుంటాం, చేస్తూనే ఉంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, లేదా కృతజ్ఞత వాళ్ళు చెప్పినప్పుడు, లేదా వాళ్ళు దాన్ని గుర్తించినప్పుడు మనం ఏంటంటే బేసిక్గా వాళ్ళు గుర్తించడం కాబట్టి ఎందుకంటే చేస్తాను, నేను చేయనండి అంటాం. కానీ ఏమంటే అసలు గుర్తించకపోయినా సరే మేలు చేయాలి మనం. ఎందుకంటే వాళ్ళు గుర్తించకపోయినా సరే తిరిగి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటిది వాళ్ళు కాదు. ఏదో ఒక విత్తనం లాంటిది, పంట లాంటిది, నువ్వు తిరిగి దాన్ని కోస్తావు కాబట్టి ఆ పంటను నీకు తిరిగి ఇచ్చేది వాళ్ళు కాదు, దేవుడు. కాబట్టి నువ్వు మేలు చేసే విషయంలో అలసిపోవద్దు, లేదా విసిగిపోవద్దు. ఎందుకంటే తగిన కాలంలో పంట కోస్తావు. వాళ్ళు పంట ఇచ్చేవాళ్ళు అనుకోండి, ఒకవేళ అప్పుడు వాళ్ళు థ్యాంక్స్ చెప్పలేదు, వాళ్ళు గుర్తించలేదు కాబట్టి నీకు పంట నష్టపోయావని అనుకోవచ్చు. కానీ నీకు తిరిగి పంట ఇచ్చే అనేటువంటిది కార్యము దేవుడు యొక్క నిర్ణయం. అది మనుషుల యొక్క నిర్ణయము కాదు. నువ్వు ఈరోజు మేలు చేసినప్పుడు నువ్వు మనుషులు బట్టి నువ్వు మేలు చేయవు, మనుషుల కోసం చేయదు, దేవుడు చెప్పాడు కానీ మేలు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే మనం మేలు చేయడం గురించి ఎలా ఆలోచించాలంటే, నేను స్వార్థం ఆలోచన మేలు చేస్తానండి అని కాదు. నువ్వు స్వార్థం ఆలోచించు, కానీ ఏ స్వార్థం నువ్వు ఏ ప్రతిఫలం ఆశించాలంటే నువ్వు చేసేటప్పుడు మనుషుల గురించి చేస్తావు. కానీ నువ్వేం ఆలోచించాలంటే తిరిగి నాకు ప్రతిఫలం ఒక దినాన వస్తుంది. అది వీళ్ళ ద్వారా రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నాకైతే పంట తిరిగి వస్తుంది. అలాగ ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రైతు ఉన్నాడు. రైతు విత్తనం పొలం అంతా దున్నుతాడు, కష్టపడతాడు, విత్తనాలు వేస్తాడు, నీరు పోస్తాడు, ఎరువులు వేస్తాడు, చాలా కష్టపడతాడు పాపం వాళ్ళు. అదంతా ఎవరి కోసం కష్టపడతాను చెప్పండి? రైతు ఎవరి కోసం కష్టపడుతున్నాడు? మనం చెప్పడానికి ఏమనుకుంటున్నా, మనందరి కోసం అన్న కష్టపడతాం మనం. కానీ రైతు కూడా తన కోసం పని చేసుకుంటున్నాడు. యాక్చువల్ చెప్పాలంటే ఒక రకంగా చేస్తే తన కోసం పని చేసుకుంటున్నాడు. ఎందుకని? తాను విత్తుకుంటే తనకి పంట వస్తుంది, ఆ పంట అమ్ముకుంటే తనకు డబ్బులు వస్తాయి. అంటే బేసిక్గా రైతు కూడా యాక్చువల్ ఎందుకు విత్తుతున్నాడు, ఎందుకు పొలం దున్నుతున్నాడు, ఎందుకు విత్తనాడు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే తన కోసం విత్తుకుంటున్నాడు. నేను విత్తితే నాకు పంట వస్తుంది. ఎవరు గుర్తిస్తారు లేదో నాకు అనవసరం. ఈ బియ్యం, నేను పండించిన బియ్యం ధాన్యం ఎక్కడికి వెళ్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది, అది ఎంత కాస్ట్కి వెళ్తుంది నాకు అనవసరం. నేను విత్తితే నేను పంటని కోస్తాను, నాకు లాభం వస్తుంది కాబట్టి నేను చేస్తాను. కానీ విత్తేటప్పుడు రైతు యొక్క ఆలోచన ఏంటంటే, నేను విత్తినప్పుడు నాకు తిరిగి పంట వస్తుంది. ఆ బియ్యం అంతా ఆయన తిండు, ఆ బియ్యం అంతా ధాన్యం అంతా ఆయన తిండు. కొంత ఉంచుకుంటాడు, చాలా వరకు అమ్మేస్తాడు, డబ్బులు వస్తాయి, దాంతో ఆయన బ్రతుకుతాడు. తన కోసం విత్తనాలు విత్తుతున్నాడు, ఏదో రోజు పంట వస్తుందని. ఎగ్జాక్ట్ అలాగునని ఎలాగైతే ఒక రకంగా చూస్తే రైతు మనందరి పోషణ నిమిత్తం విత్తుతున్నాడు అంటామో, మరో రకంగా చూస్తే రైతు తన కోసం విత్తుతున్నాడు. అలాగే మేలు చేయటం కూడా ఎగ్జాక్ట్ అలాంటిదే. నువ్వు మేలు చేస్తున్నప్పుడు ఒకటి ఇంకొక మేలు జరుగుతుంది కాబట్టి నువ్వు మేలు చేస్తున్నావు. రెండోది ఎందుకు చేయాలి అంటే, రేపది నీకు మేలు చేస్తుంది కాబట్టి, నీకు తిరిగి పంట వస్తుంది కాబట్టి నువ్వు మేలు చెయ్యి. ఎంతసేపు వాళ్ళకు ఉపయోగపడతావు కాబట్టి చెయ్యి అని కూడా దేవుడు చెప్పట్లేదు. వాళ్ళకు ఉపయోగపడతావు కాబట్టి నువ్వు మేలు చేయాలి. కానీ నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే, నువ్వు వాళ్ళకి మేలు చేస్తున్నప్పుడు కేవలం ఏదో వాళ్ళకి ఏదో చేసి పెడతావు మాత్రమే అనుకోవద్దు. ఒక రైతులాగా నువ్వు విత్తేది నువ్వు రేపు పంట నువ్వు కోసుకొని నువ్వు బ్రతకడం కోసం నువ్వు విత్తుకున్నావు, కానీ వేరే వాళ్ళ కోసం కాదు. కాబట్టి మేలు చేసే విషయంలో అలాగే మనం ఆలోచించుకోవాలంట. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇందులో కొన్నిసార్లు మనకి గుర్తింపు రానప్పుడు మనం డిస్కరేజ్ ఫీల్ అవుతాం, నిరుత్సాహపడతాం. కోపంతో ఆపేకపోవచ్చు, బాధతో ఆపేస్తాం. కొన్నిసార్లు మనం కోప్పడి ద్వేషించి బహుశా మేలు చేయడం ఆపేకపోవచ్చు. కానీ బాధ అనిపించి, దుఃఖం అనిపించి, నిరుత్సాహం వచ్చి, బాధను బట్టి కొన్నిసార్లు బహుశా మనం మేలు చేయడం ఆపేస్తూ ఉంటామేమో. కానీ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మేలు చేస్తే తగిన పంటను ఖచ్చితంగా మనం కోస్తామంట. అందుకని అలసిపోవద్దు అని చెప్తారు. ఎందుకంటే నువ్వు మేలు చేయి, ఇంకోళ్ళు అవసరం తిరుగుతుంది కాబట్టి ఇంకోళ్ళు దృష్టిలో పెట్టుకుని మేలు చేస్తున్నావు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, రేపు తగిన కాలం నువ్వే పంటను కోస్తావు. వాళ్ళు పంటను కోయరు, విత్తినటువంటి వాళ్ళే పంట కోస్తారు, కానీ పొందుకున్నవాడు పంటను కోయడు. అంటే ఈరోజు నువ్వు మేలు చేసి ఉంటే అర్థం ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా రేపు నువ్వు పంటను పొందుకుంటావు. కాబట్టి మేలు చేయడానికి విసిగిపోవద్దు. మాటతో చూడండి, నీకు లాస్ట్ వచ్చిన చదివి ముగించేస్తాను. కాబట్టి మనము సమయం దొరికిన కొలది సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా గమనించారు. ఇక్కడ సమయం దొరికిన కొలది చేద్దాం అంటున్నాడు. టైం దొరికిన వాళ్ళు చేద్దాం. ఎవరు చేయాలి? ముఖ్యంగా విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేద్దాం. విశ్వాస గృహం అన్నాడు, చూసారు అక్కడ. ఏం విశ్వాసాలు కానీ విశ్వాస గృహం అన్నట్టు అర్థం ఏంటంటే, సంఘమంతా ఒక కుటుంబం చెప్తున్నాడు. సంఘమంతా ఒక ఇల్లు. విశ్వాస గృహం అంటే గృహం అని ఎందుకనంటే, మనందరం అంటే కుటుంబ సభ్యులం అన్నమాట. దేవుని యొక్క కుటుంబంలో మనందరం సభ్యులం కాబట్టి విశ్వాసుల ఎడల అనొచ్చు పౌలు. కానీ విశ్వాసుల ఎడల విశ్వాస గృహము అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనందరం కూడా, మనం ఎవరైనా, ఎవరి మనస్తత్వాలు వేరైనా సరే, ప్రాంతాలు ఏది వేరైనా సరే, బేసిక్ మనందరం కూడా దేవుని యొక్క కుటుంబంలో ఉన్నాం. కాబట్టి మనందరం ఒక గృహంలో ఉన్నాం, దేవుని యొక్క గృహము. మనందరం కూడా కుటుంబ సభ్యులము. అందుకని విశ్వాస గృహం అన్నాడు.
ఇంకోటి ఏంటంటే మనందరినీ కలిపేది క్రీస్తునందు మనం ఉంచిన విశ్వాసం అంటే మనందరినీ కూడా ఒకటిగా చేస్తుంది. సో ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే మనందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే సోదరులు అనుకుంటే యేసుక్రీస్తు మనకి జ్యేష్ఠ కుమారుడు లేదా పుత్రుడు అనుకుంటే ఆయన ప్రథమ ఫలం అయ్యి ఉంటే మనందరం కూడా యేసుక్రీస్తు యొక్క సోదరులము. అంటే ఒక రకంగా చూసుకుంటే దేవుడు తండ్రి అయితే యేసుక్రీస్తుతో పాటు మనందరం కూడా సహకుమారులము అన్నమాట. యేసుక్రీస్తుతో పాటుగా ఆయన పెద్ద కుమారుడు అయితే మనందరం కూడా తర్వాత వచ్చినటువంటి వారు అంటే తోబుట్టులు అంటాం చూసారు, ఆ రకంగా బేసిక్ ఆ టైప్ అనమాట. అందుకని విశ్వాస గృహం ఎడల విశేషముగా అంటే అందరికీ మీరు సపోర్ట్ చేయండి, కానీ మీరు ఎవరో ప్రపంచంలో బయటలు కాదు, ముందు ప్రిఫరెన్స్ మాత్రం మీరు విశ్వాస గృహానికి ఇవ్వండి. ఎందుకంటే వారు మీ కుటుంబము. వారు నువ్వు ఎలాగైతే నీకు దేవుడు తండ్రి ఉన్నాడు అలాగే వారు కూడా తండ్రి ఒకడే. మనందరికీ తండ్రి కామన్గా సహజంగా ఒకడే ఉన్నాడు, ఆయన యెహోవా దేవుడు. సోదరుడు ఒకడే ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. అందుకు మీరందరూ విశ్వాస గృహము కాబట్టి మీరందరూ ఒకే కుటుంబము. కాబట్టి ముందు నీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి అవసరతలు తీర్చి ఆ తర్వాత నువ్వు బయటికి వెళ్ళి అన్యులకు నువ్వు సహాయము చేయి. వారు చేయొద్దు అని చెప్పట్లేదు ఇక్కడ పౌలు, వాళ్ళు కూడా చేయండి, కానీ ప్రాధాన్యత విషయంకి వచ్చేసరికి ఎక్కువ ఇక్కడ మీరు ఇవ్వండి అంటున్నాడు. అలా ఇస్తూ మేలు చేయండి, అలసిపోకండి. సరే, ఎంత ఎక్కువ చెప్తున్నాడు పౌలు అక్కడ. ఎందుకు ఇదంతా దేంటే పాస్టర్ని గౌరవించినా సన్మానించినా, విశ్వాసాలను గౌరవించిన సన్మానించిన మేలు చేసిన అంతా దేనికంటే నువ్వు విత్తుతున్నావు, ఒక రోజు నువ్వు తిరిగి పంటను కోస్తావు. గుర్తుపెట్టుకోవాలంట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీరు నాకు ఇచ్చినా సరే, ఆ దశమానం ఇచ్చిన కానుకలు ఇచ్చినా సరే, ఏది ఇచ్చినా సరే, అది యాక్చువల్గా మీరు నన్ను పోషించడానికి అయితే ఖచ్చితంగా ఇవ్వట్లేదు. నేను అలా చూడను కాబట్టి మీరు అలా చూడకండి. నేను పొందుకున్నానంటే మీ దగ్గర మీరు ఏదో నన్ను పోషిస్తున్నాను ఎప్పుడు అలా చూడండి. మిమ్మల్ని మీరు నా పోషకులు ఖచ్చితంగా కానీ కాదు. దేవుడు మిమ్మల్ని కాబట్టి మీరు దేవుని బట్టి మీరు ఇస్తున్నారు అంతే. నన్ను పోషించేది యాక్చువల్గా అయితే దేవుడే. కానీ ఎందుకు ఇస్తాము అంటే మీరు దేవునికి లోబడుతున్నారు కాబట్టి మీరు దేవునికి ఇస్తున్నారు. అలాగే మీరు నన్ను పోషించని చెప్తున్నాడు, మిమ్మల్ని తక్కువ చేసి చెప్పట్లేదు నేను. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మీకు ఆర్థిక ఇబ్బంది ఉన్న అప్పులున్నా మీరు ఇస్తున్నారు, నేను దాన్ని మెచ్చుకుంటున్నాను. కానీ అలాగని మీ ఇచ్చేదాన్ని నేను తక్కువ చేసి మాట్లాడదు. అలాగని ఏం చెప్తున్నారంటే మీరు నన్ను పోషించడం కోసం ఇస్తున్నారు అనుకుంటే మీరు భౌతికంగా వెతుతున్నట్టు. బేసిక్గా మీరు ఎందుకు ఇస్తున్నారు, దేవునికి ఎందుకు ఇస్తున్నారంటే దేవుడు మాకు ఈ వ్యక్తి ద్వారా ఆత్మ సంబంధంగా పరిచయం, నాకు ఇక్కడ ఆత్మ సంబంధమైన సర్వీస్ జరుగుతుంది, ఇక్కడ నాకు సర్వీస్ ప్రొవైడ్ జరుగుతుంది, ప్రొవిజన్ వస్తుంది ఇక్కడ నాకు. కాబట్టి నాకున్న దాంట్లో ఆయన దగ్గర ఉన్న వాక్య జ్ఞానం నాకు ఇస్తున్నాడు, నా దగ్గర ఉన్న దాన్ని తీసుకొచ్చి నేను ఆయనకి ఇస్తాను. ఎప్పుడైతే అది అలాగా ఒక హెల్దీ రిలేషన్లో కనుక విశ్వాసులు పాస్టర్ కనుక అలా చేస్తే, ఏ పాస్టర్ కూడా మీరు నాకు ఇవ్వట్లేదు అని ప్రసంగం చేయడం అవసరం లేదు, నా దగ్గర ఏమీ లేదని అనాల్సిన అవసరం లేదు, ఇవ్వడం గురించి భౌతికంగా ఆలోచించి లోటును బట్టి ప్రేరేపింపబడి వాక్యం చెప్పాల్సిన అవసరం కూడా రాదు. ఇది హెల్తీ కనుక దేవుడు చెప్పడం జరిగితే ప్రాబ్లం ఉండదు. అలాగా విశ్వాస గృహంలో అలా చేయాలంటే పాస్టర్ గారికి అలా చేయాలి, పాస్టర్ గారికి చేయాలని పౌలు చెప్పట్లేదు అన్నాడు. విశ్వాస గృహం అంటే అలాగా మీరు చేయండి. మేలు చేయడంలో మనం అలసిపోకూడదు. నిరుత్సాహం రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఎదురు దెబ్బలు తాగవచ్చు, కానీ మేలు చేద్దాం. ఎందుకంటే అది తిరిగి ప్రతిఫలం మనకే వస్తుంది. కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా నేను లాస్ట్ దీనికోసం చెప్తాను, మేలు చేసే విషయంలో అలసిపోవద్దు. ఎవరికైనా ఏదైనా సహాయం అవసరం అయితే సహాయం చేద్దాం. అదొక ఇబ్బంది అవ్వచ్చు, కానీ మనం మేలు చేస్తే తగిన కాలం అన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా ఆలస్యంగా నీకు పంటను చేతికైతే దేవుడు ఖచ్చితంగా ఇవ్వడు. తగిన కాలం నీకు అవసరం టైంలో నీకు అవసరం సహాయం దేవుడు చేస్తాడంట. అందుకని ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడకూడదు. మనుషులు చేయలేదని అనుకోకూడదు. మనుషులు ఎవరు కూడా నీకు తిరిగి ప్రతిఫలం ఇవ్వలేరు, దేవుడే ఇవ్వాలి. ఆ దేవుడు అంటే సరైన టైం నీకు నిజంగా అవసరం అన్నప్పుడు దేవుడు ద్వారం తెరిచి నీకు మేలుని చేస్తాడు. ఈరోజు నీకు జరిగిన మేలు ఎప్పుడో నువ్వు ఎవరికో చేసినటువంటి మేలు యొక్క ప్రతిఫలంగా దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనం ఒక రకం మేలు చేస్తున్నప్పుడు దేవుని బట్టి చేస్తున్నాం, దేవుని రాజ్యంలో విత్తుతున్నాం, ఆ పంటను గ్యారంటీ కోసం. దేవుని యొక్క రాజ్యంలో విత్తబడిన ఏ విత్తనం కూడా వ్యర్థముగా పోదు. కాబట్టి ఎప్పుడు కూడా మన విశ్వాసాలు మేలు చేస్తున్నప్పుడు అలాగే ఆలోచించండి. నేను ఏదో ప్రసన్న కుమార్ చేశాను, లేదా నేను పలానా ఆయన చేశాను, పలానా నామకు చేశాను అనుకోకుండా ఖచ్చితంగా మీరు పలానా వాళ్ళకి చేశారు, వ్యక్తులుగా చేశారు. కానీ ఎందుకు చేశాను, దేవుని బట్టి నేను చేశాను. అలా ఎందుకు చేశాను, వాళ్ళు నేను సహాయం చేశానండి, కనీసం వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పలేదండి అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు నీ కోసం మేలు చేసావు, కానీ వాళ్ళ కోసం, ఎందుకంటే తిరిగి నీకు రావాలి కాబట్టి నువ్వు విత్తేవు రైతులాగా. అలా గుర్తుపెట్టుకొని మేలు చేసే విషయం అలసిపోకుండా చేద్దాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు కృతజ్ఞత చూపించకపోయినా, థ్యాంక్స్ చెప్పకపోయినా, మేలు చేసే విషయంలో అలసిపోయేటువంటి సందర్భాలు వస్తాయి, కానీ అలసిపోవద్దు. నిరుత్సాహపడే సందర్భం వస్తుంది, బాధపడే సందర్భాలు వస్తాయి, కానీ బాధపడద్దు. మేలు చేద్దాం, తగిన కాలం మందు పంటను మనం కోస్తాం. ప్రార్థన చేస్తాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. నీ ప్రేమకు సాటెవరు దేవా, నీవే నాధారం. నీ ప్రేమకు సాటెవరు, నా జీవిత కాలమంతా నిన్ను